అపోస్తల కార్యము 6వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు ఒక్కొక్కరంగా మనం చదువుకుందాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండను చిన్న చూపు చూచురని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమించుము. తర్వాత తర్వాత చదివించడము. ఈ మాట ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్న వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకారు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకయ వాడగు నికోలాసు అనే వారిని ఏర్పరచుకొని చివరి వచ్చిన ప్రార్థన చేసుకున్నాను. కృపగల నాయన, నీ వాక్యం బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి. గడిచిన కాలమంతయు మాకు తోడయండి. నీ వాక్యం ద్వారా అనేక సంగతులు మాకు నేర్పిస్తున్నందుకు వందనము చెల్లిస్తూ ఈరోజు కూడా నీ వాక్యం ధ్యానించబోతున్నప్పుడు నాకును మీరు తోడైందండి. నీ మాటలు ప్రకటిస్తున్న నాకు నా నోటికి నువ్వు బోరగా ఉండి నా నోటికి సహాయకారిగా ఉండి తను నేనేం పలకాలో మరి అది నువ్వు పలికించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. నువ్వు చేస్తున్న కార్యము ద్వారా నా జీవితాలు మార్చబడాలి, కనికరించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులు మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్న తదుపరి గడిచిన వారిని చెప్పుకున్నట్టు వారిని కొండకు తీసుకెళ్ళి తన ఆరోహణమైపోతాడు. పోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు గడిచిన వారిని చెప్పుకుని మళ్ళీ చెప్తున్నాను, మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు, మీరు శక్తి పొందుతారు, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని యేసుక్రీస్తు ప్రభు వారు వారికి చెప్పి వారిని బలపరిచి ఆరోహణమై వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తదుపరి ఆ విధంగా సాక్షిగా ఉన్న ఒక వ్యక్తి బర్నబా. గడిచిన వారిని చూసుకున్నాం. బర్నబా అనేక మందిని ప్రోత్సహించిన వాడిని, బర్నబా మార్క్ అనే వ్యక్తిని ప్రోత్సహించిన వాడిని. ఆ మార్క్ అనే వ్యక్తి చివరికి అతని ప్రోత్సాహ కారణంగా మార్కు సువార్తని రాసి గొప్ప పరిచర్య చేశాడని. అట్లాగే అపోస్తలుడైన పౌలు గురించి కూడా మనం చూసుకున్నాం. అపోస్తలుడైన పౌలు కూడా అనేక మంది భయపడ్డప్పుడు బర్నబా అతన్ని చేరదీసినట్టుగా, ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు వేరే వాళ్ళ సొంత ఇంట్లో ఉన్నప్పుడు తార్సునకు వెళ్ళి, తార్సు అంటే వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి అతన్ని తీసుకొని వచ్చి అంత్యోక సంఘంలో 1 సంవత్సరం పాటు అతన్ని వాడుకున్నట్టుగా మనం ఇక్కడ గడిచిన వారిని చూసుకున్నాం. మరి ఒక భక్తుల గురించి మనం ఈరోజు చూడబోతున్నాం. అయితే ఆనాడు అపోస్తలుడైన పౌలు ఇంకా సౌలుగానే ఉన్నాడు. 12 మంది శిష్యులు యెరూషలేము ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు పేతురు, యోహాను వీరు వాక్యం ప్రకటించినప్పుడు 3000 మంది రక్షణ పొందినట్టుగా మనం అపోస్తల కార్యంలో చూస్తాం. 3000 మంది పేతురు మరియు యోహానుల ప్రసంగము ద్వారా యేసుక్రీస్తు యొక్క సువార్తను విని అంగీకరిస్తారు. అంగీకరించినప్పుడు ఈ విధంగా ఒకేసారి 3000, ఈ విధంగా శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నది. విస్తరిస్తున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. ఇప్పుడు శిష్యుల సంఖ్య కొద్దిగా ఉంటే అదొక సమస్య, అరే గుంపు తక్కువగా ఉందని. శిష్యుల సంఖ్య విస్తరిస్తే అదొక సమస్య. ఇక్కడ విస్తరిస్తున్నప్పుడు జరిగింది ఏంటి?
పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని, అంటే పరిచర్య చేస్తున్నప్పుడు విధవరాండ్రను చిన్న చూపు చూశారని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగారు. ఇద్దరు యూదులే, కానీ వాళ్ళు మాట్లాడేది గ్రీకు, వీరు మాట్లాడేది హెబ్రీ. కాబట్టి గ్రీకు భాష మాట్లాడే యూదులు హెబ్రీ భాష మాట్లాడే యూదుల మీద సనగారు. మా విధవరాండ్రను మీరు చిన్న చూపు చూస్తున్నారు, పరిచర్యలో వారిని భాగస్వాములుగా చేయట్లేదు. ఈ పరిచర్య ఏంటంటే ఆనాడు శిష్యులు ఎలా ఉన్నారు అంటే అపోస్తల కార్యం 4వ అధ్యాయం 35వ వచనం. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 35వ వచనం. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిన గనుక వారిలో ఎవరికి కొదవలేకపోయెను. కాబట్టి వారు ఏం చేశారంటే పంచిపెట్టారు, వారికి ఉన్నదంతా పంచిపెట్టడం మొదలుపెట్టారు. ఈ పంచి పెట్టడంలో ఏదో అవకతవక జరిగింది. విధవరాండ్రను చిన్న చూపు చూశారు. అలాంటప్పుడు వారి మీద కొనగడం మొదలుపెట్టారు. ఎవరు వీళ్ళు గునికింది? గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగారు. మా విధవరాండ్రను మీరు చిన్న చూపు చూస్తున్నారు, మీరు పంచి పెడుతున్నారు, మీరు అక్కర కొలది పంచి పెడుతున్నప్పుడు విధవరాండ్ర విషయంలో కొంత మీరు చిన్న చూపు చూశారు అన్నప్పుడు ఈ పంచిపెట్టేది ఎవరు? అపోస్తలులే. ఈ అపోస్తలు పంచిపెట్టేవాళ్ళు. అయితే అప్పుడు 12 మంది అపోస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహాన్ని పిలిచారంట. శిష్యులందరినీ పిలిచినప్పుడు మేము దేవుని వాక్యము బోధించుటమాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. అపోస్తలుగా మేమున్నాము, మేము వాక్యాన్ని ప్రకటించడము పక్కన పెట్టి ఈ భోజన విషయంలో పంచిపెట్టడము ఏమాత్రము మంచిది కాదు అని వారు ఆలోచించి, కాబట్టి సహోదరులారా, ఆత్మతో జ్ఞానముతో నిండుకొనిన 7 మనుషులను మీరు ఏర్పరచుకోండి, వారిని ఈ పనికి నియమించము. వీళ్ళు బల్ల దగ్గర పరిచర్య చేసేవాళ్ళు. అక్కడ మనము ఆహారము పంచిపెట్టుట అని 1 అనే ఫుట్ నోట్ చూసారా? దానికి ఏముంది? మూల భాషలో బల్ల యొద్ద పరిచర్య చేయుట. బల్ల యొద్ద పరిచర్య చేస్తున్నారంటే ప్రభు బల్ల యొద్ద పరిచర్య చేసే పనిని ఎంతమందికి అప్పగించారు? వారు విన్నారు అందరూ? ఎంతమందికి అప్పగించారు? ఎంతమంది? 7 అప్పగించారు. 7 అప్పగించారు. ఈ 7 పని ఏంటి? బల్ల యొద్ద పరిచర్య చేయుట, ప్రభు బల్లను వారికి ఇవ్వడము. మరి శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు 3000 ఒక్కసారి, మరలా ఎంతమంది వచ్చారు? 1000 సమూహం ఉండొచ్చు. అందులో విధవరాండ్రను చిన్న చూపు చూశారని కొంతమంది వారి ఆలోచన చెప్పినప్పుడు వీరు చేసిన పని. 7 నియమించారు బల్ల యొద్ద పరిచర్య చేయుట. ముందు ఈ పని ఎవరు చేసేది? అపోస్తలు చేసేవాళ్ళు. ఇప్పుడు 7 ఈ పని అప్పగించారు. ఆ 7 పేర్లు ఇక్కడ ఉన్నాయి. వారు ఎవరంటే స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకారు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, నికోలాసు. ఈ 7 వారికి ఆ పని అప్పగించారు. ఇప్పుడు అపోస్తలులైన 12 మంది వారు ఏం చేస్తున్నారంటే వారి పని ఏంటంటే ప్రార్థన, వాక్య పరిచర్య. ఆ సంఘంలో ఉన్న పని అంతా కూడా 7 పెద్దలు చూసుకుంటున్నారు. ప్రార్థన ఎవరు ఎక్కువ చేస్తున్నారు, వాక్య పరిచర్య ఎవరు చేస్తున్నారంటే అపోస్తలు చూసుకుంటున్నారు. వీళ్ళు బోధకులుగా ఉన్నారు, వారు పరిచారకులుగా ఉన్నారు. అప్పుడు వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని బల్ల పరిచర్య యొద్ద వారిని వాడుకున్నారు. ఈ మాటలలో మనం ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా అపోస్తలులు ఏం చేశారంటే ప్రార్థన యందు నిలకడగా ఉన్నారు, వాక్య పరిచర్య యందు ఉన్నారు. శిష్యులు వారిలో 7 ఏర్పరచుకున్నారు. వారు ఏం చేస్తున్నారంటే బల్ల దగ్గర పరిచర్య చేస్తున్నారు. ఇది సేవకుల పని, పరిచారకుల పని. ఈ 7 మనకు బాగా పరిచయమైన వ్యక్తి స్టెఫెన్. ఇప్పుడు స్టెఫెన్ గురించిన అతని జీవిత విశేషాలు మనం చూసుకుందాం. స్టెఫెన్ గురించి మనందరికీ తెలుసు, ఆయన హతసాక్షి అని తెలుసు.
ఆయన మొట్టమొదటిసారిగా చంపివేయబడ్డాడని బైబిల్లో మనందరికీ తెలుసు. ఈ స్టెఫెను ఆయన ఒక యూదుడు. ఈ స్టెఫెన్ వయసు చరిత్రకారులు చెప్పినట్టుగా కేవలం 27 నుండి 30 సంవత్సరాలు లేదా 31 సంవత్సరాల లోపు ఉన్న వయసు వ్యక్తి. ఈ స్టెఫెను బహుశా పేతురు ప్రసంగిస్తున్నప్పుడు 3000 మంది రక్షించబడ్డ గుంపులో ఇతడు ఉండొచ్చు. ఇతడు మాత్రమే రక్షించబడ్డాడు, ఇతని కుటుంబం రక్షించబడలేదు. ఇతని కుటుంబం అపోస్తుడైన పౌలు ద్వారా రక్షించబడింది. అపోస్తుడైన పౌలు ద్వారా రక్షించబడింది. అవన్నీ నేను మీకు చూపిస్తాను. స్టెఫెను కుటుంబానికి అపోస్తుడైన పౌలే బాప్టిజం ఇచ్చాడు. ఈ స్టెఫెను 7గురిలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా బైబిల్లో అతని కోసము 2 అధ్యాయాలు ఉన్నాయి. ఈ స్టెఫెను ఎటువంటి వాడు, అతని గుణలక్షణాలు ఎటువంటివి, అతను చూపిన తెగువ ఎటువంటిది అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. వారందరూ ఆ 7గురు ఎటువంటి వారంటే 3వ వచనం స్టెఫెనుకున్న లక్షణాలు, ఆ 7గురుకున్న లక్షణాల్లో 3వ వచనమే ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్నవాడు. ఊరికే 7గురిని ఏర్పరచలేదు, వారు పరిశుద్ధాత్మతో నిండుకున్నవారు, జ్ఞానముతో నిండుకున్నవారు. ఇప్పుడు మనం స్టెఫెను గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్టెఫెనుకున్న లక్షణం ఏంటంటే అతను ఆత్మతో నిండుకున్నవాడు, జ్ఞానముతో నిండుకున్నవాడు. అట్లాగే 5వ వచనం స్టెఫెను ఎటువంటి వాడంటే విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్నవాడు. ఇప్పుడు 8వ వచనం స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండుకున్నవాడు. దేంతో మనం నింపుకోనున్నాం? కడుపులో భోజనం చేసి కడుపంతా నింపుకోనున్నాం. నీ జేబు దేనితో నింపుకోనుంది? డబ్బుతో నింపుకోనుంది. వెనక వైపు ఏముంది? పర్సు ఉంది. పర్సులో ఏమున్నాయి? డబ్బులు మాత్రం లేవు, కానీ అన్నీ ఉన్నాయి. ఏంటి? ఏటీఎం కార్డులు ఉన్నవి, డెబిట్ కార్డులు ఉన్నవి, క్రెడిట్ కార్డులు ఉన్నవి, ఎక్కడెక్కడ అప్పులో ఉన్నవి. ఒక్కొక్కరి జేబు చూస్తే కొన్నిసార్లు భయం అయితే ఇంత కట్టబట్టుకొని జేబు పెట్టుకొని తిరుగుతూ అంటారు. ఎప్పుడు తిరిగినారా ఇవే ఉంటాయి, అందులో అన్నీ ఉంటాయి. అది మాత్రం పోతే మాత్రం వాళ్ళ జీవితం తలకిందలైపోతుంది. ఎందుకు తిరుగుతారో అర్థం కాదు. కానీ స్టెఫెను దేనితో నిండుకున్నవాడట? మొట్టమొదటిగా అతడు 3వ వచనంలో బట్టి ఆత్మతో నిండుకున్నవాడు, జ్ఞానముతో నిండుకున్నవాడు. ఆ తర్వాత 6వ వచనం బట్టి అతడు విశ్వాసంతో నిండుకున్నవాడు, పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. అట్లాగే 8వ వచనం బట్టి అతడు కృపతో నిండుకున్నవాడు, బలముతో నిండుకున్నవాడు. ఈ లక్షణాలు ఉంటేనే అతడు సంఘములో వాడుకుంటాడు. దేవుడు అతన్ని సంఘంలో వాడుకుంటాడు, బయట వాడుకుంటాడు. స్టెఫెను కేవలం సంఘంలోనే వాడుకున్నబడ్డ వ్యక్తి కాదు, వెలుపల వాడబడ్డ వ్యక్తి. వచ్చాను చూద్దాం. ఈ స్టెఫెను ఎలా ఉండేవాడంటే, అతని పరిచయం ఎలా ఉండేదంటే, స్టెఫెను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచున్నాడు. చూడండి, స్టెఫెను పనేంటి? బల్ల దగ్గర పరిచర్య చేసేవాడు. అంటే టేబుల్ వర్కర్. బల్ల దగ్గర పరిచర్య చేసే టేబుల్ వర్కర్. ఇది 4వ వచనంలో 5వ వచనంలో ఉంది. మరి 8వ వచనంకి వచ్చేసరికి అతడు మిరాకిల్ వర్కర్ అయిపోయాడు. అంటే అద్భుతాలు సూచక క్రియలు చేసే వ్యక్తి అయిపోయాడు. ఒక టేబుల్ వర్కర్ మిరాకిల్ వర్కర్గా ఎలా మారాడు? ఒక బల్ల యొక్క పరిచర్య చేసే వ్యక్తి ఎలా మారాడు? మొట్టమొదటిగా తగ్గింపు. బల్ల దగ్గర పరిచర్య చేయడం తగ్గింపు. అందరికీ, విధవరాల దగ్గర నుండి అందరికీ అతను సేవ చేస్తాడు. నమ్మకంగా ఉన్నాడు. దేవుడు అతనితో అద్భుత కార్యాలు జరిగించాడు. సూచక క్రియలు, మహత్కార్యములు అంటే మహా గొప్ప కార్యములను జరిగించాడు. ఒక టేబుల్ వర్కర్, ఒక మిరాకిల్ వర్కర్గా మారిపోయాడు. ఎందుకంటే అతని పైన దేవుని అభిషేకం ఉంది. అతడు ఆత్మతో నిండుకున్నవాడు, జ్ఞానముతో నిండుకున్నవాడు. అతనికి ఉన్న జ్ఞానము ఎంత గొప్పది అంటే 9వ వచనంలో చూస్తాం. ఆ జ్ఞానము 9వ వచనం చదవండి. అపోస్తల కార్యము 6వ అధ్యాయము 9వ వచనం. ఒక్కొక్కటి చూసుకున్నాం. అప్పుడు లిబర్తనీయులు అనబడిన సమూహములను, ఆ సమూహం ఎంతమందో తెలియదు, లిబర్తనీయులు సమూహం. నెక్స్ట్
కురేనీల సమాజం అంట. వాళ్ళు ఎంతమందో తెలియదు. నెక్స్ట్ అలెగ్జాంద్రియుల సమాజం అంట. ఎంతమందో తెలియదు. కిలికియా నుండి ఎంతమందో తెలియదు. ఆసియా నుండి ఎంతమంది వచ్చారో తెలియదు. వచ్చిన వారందరిలో కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి. తర్కించిరి అంటే మాట్లాడారు. గాని ఇప్పుడు చదవండి 10వ వచనం. మాట్లాడేంది అతడు అగుపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. చూడండి, మొదటిది ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్నవాడు. అందుకే అతనిలో ఉన్న ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. ఎందుకంటే అతడు జ్ఞానవంతుడు. ఎంతమందికి సమాధానం చెప్పాడు. సమూహమేనట. కిలికియా నుండి ఒక సమూహం వచ్చిందంట. అలెగ్జాంద్రియా నుంచి ఒక సమూహం వచ్చిందంట. కురేనియా నుండి ఇంకో సమూహం వచ్చిందంట. కిలికియా నుండి ఒక సమూహం వచ్చిందంట. ఆసియా నుండి మరొక సమూహం వచ్చిందంట. వారు అతని జ్ఞానమును ఎదిరించలేకపోయారు. ఇప్పుడు మనకంత ఉన్నదంటారా? మనకంత జ్ఞానం ఉన్నదంటారా? ఒక 3-4 మనం మాటలు మాట్లాడితే మనము వారి యొక్క జ్ఞానమును మించి మనం జ్ఞానం కలిగి ఉన్నామంటారా? స్టెఫెను అంతమందితో తర్కించి ఎంతమందో తెలియదు. ఒక సమూహమే వచ్చింది వేరే ప్రాంతాల నుండి. అంతమందితోని ఆయన తర్కించినప్పుడు వారు అతని ముందు నిలవలేకపోయారు. ఎందుకంటే స్టెఫెనుకున్న 2 లక్షణాలు. మొట్టమొదటిగా ఆయన ఆత్మతో నిండి ఉన్నవాడు, జ్ఞానముతో నిండి ఉన్నవాడు. ఒక యవనస్తుడైన వ్యక్తి, ఒక బల్ల పరిచయం చేస్తున్న వ్యక్తి. అతని జ్ఞానం ఎలా ఉంది? ఒక యవనస్తుడు, ఒక చిన్న పిల్లవాడు, 27 సంవత్సరాలు యవనస్తుడు, అపోస్తలుల కంటే చాలా చిన్నవాడు. ఎటువంటి జ్ఞానము అతడు కలిగి ఉన్నాడు? ఎక్కడి నుంచి వచ్చింది? అతడు వాక్యమును విన్నాడు. అతడు వాక్యమును గైకొన్నాడు. వినాలి వాక్యం. స్టెఫెను ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడంటే 7వ అధ్యాయం అంతయు ఆయన ప్రసంగమే. ఎక్కడ మొదలు పెడతాడో తెలుసా? అబ్రహాము నుండి మొదలు పెడతాడు, యేసుక్రీస్తు ప్రభు వారి దాకా చెప్పుకుంటూ వస్తాడు. అబ్రహాం దగ్గర ఏం జరిగింది, ఇస్సాకు దగ్గర ఏం జరిగింది, యాకోబు దగ్గర ఏం జరిగింది, దావీదు దగ్గర ఏం జరిగింది, ఇవన్నీ చెప్తూ యేసు ప్రభు దగ్గర దాకా చెప్పుకుంటూ వచ్చాడు అంటే ఎంత జ్ఞానం పొందుకొని ఉంటాడు. ఎన్నో రోజుల నుంచి మనం మందిరంలోకి వస్తున్నాం. ఎన్నో రోజుల నుంచి మనం బైబిల్ పట్టుకుంటున్నాం. చదువచ్చిన వారం కానీ మనం కానీ. హెజ్కేల్ గ్రంథం తీయండి అంటే కష్టమవుతుంది. యోబేలు గ్రంథం తీయమంటే దొరకదు. ఈ ఆమోసు గ్రంథం తీయమంటే అది ఉన్నదో లేదో కూడా తెలియదు. హగ్గయి, జకరియా, యోబేలు, మీకా, ప్రసంగి, పరమగీతములు ఇవన్నీ బైబిల్లో ఉన్న గ్రంథాలు. ఏం చెప్పాలి? క్రైస్తవులతోని పేరు నెంబర్లు చెప్పాలి. చాలా బాధాకరం కదా. స్టెఫెను అగుపరిచిన జ్ఞానం ఎటువంటిది? ఆనాడు ధర్మశాస్త్రాన్ని మొత్తం తినేశాడు. 7వ అధ్యాయంలో ఒక్కొక్కటి మాట్లాడుతుంటే నిజంగా అతనికి ఇంత జ్ఞానం ఉందా? 7వ అధ్యాయం మొత్తం నేను చదివాను, 2-3 సార్లు చదివాను. అసలు అంత జ్ఞానం ఎటువంటిదని నేను చదువు మొదలు పెడితే నిజంగా ఆది కాండంలో లేని విషయాలు కూడా స్టెఫెన్ ఇక్కడ బోధించాడు. అందులో ఒక విషయం నేను మీకు చెప్తాను. 2వ వచనం, ఆ 7వ అధ్యాయం 2వ వచనం, అపోస్తల కార్యం 7వ అధ్యాయం 2వ వచనం. స్టెఫెను చెప్పింది ఏంటంటే, తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు. ఈ మెసొపొతేమియా అనే పదం ఆదికాండంలో మనకు కనబడదు. అబ్రహాముని పిలిచాడు, అతను హారాన్లో ఉన్నాడు. అబ్రహాము అంతమంది ఎక్కడ ఉండేవాడు? మెసొపొతేమియా. మెసొపొటేమియా నాగరికత ఇప్పటికి కూడా ఉంది. చరిత్ర ఆనవాళ్ళు ఉన్నాయి. మెసొపొతేమియా ఇప్పుడున్న ఇరాక్ దేశం. ఇవన్నీ కూడా స్టెఫెనుకు తెలుసు. అంటే స్టెఫెను ఎలా ధర్మశాస్త్రాన్ని అవశోభన పట్టాడు, ఎంతగా తెలుసుకున్నాడు, వాక్యాన్ని ఎంతగా చదివాడు.
వాక్యాన్ని వినడమే కాదు, వాక్యాన్ని చదవాలి ప్రతి దినం. వాక్యాన్ని తెలుసుకోవడమే కాదు, ప్రతిదినం వాక్యాన్ని ధ్యానం చేయాలి. మనకున్న సమయాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు మనకు సమయం ఇచ్చాడు. మనం ఆ సమయంలో వాక్యాన్ని చదవాలి, వాక్యం నేర్చుకోవాలి. ఈ వాక్యం నేర్చుకోవడం వల్ల స్టెఫెను పొందిన ఆశీర్వాదాలు ఏంటో ఈరోజు మనం చూడబోతున్నాం. ఆయన 27 సంవత్సరాల వయసులో టేబుల్ కింద కూర్చున్న ఆయనకు ఆదికాండంలో ఉన్న అబ్రహాం దగ్గర నుండి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎలా తెలుసుకున్నాడు, ఎంతగా వాక్యాన్ని ధ్యానించుంటాడు. బహుశా ఆయన కీర్తనలు మొదటి అధ్యాయం మొత్తం నోటికొచ్చుంటది. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకు మొత్తం వాడకుండా ఎప్పుడు ఫలం ఇచ్చే చెట్టు తీరుంటాడు. నీటి కాలువల యోర నాటబడిన చెట్టు ఎట్లుంటది? నీటి కాలువ వస్తున్నప్పుడు అక్కడ పెరుగుతున్న చెట్టు ఎట్లా ఉంటుంది? గడ్డి కూడా గట్టిగా ఉంటుంది, పీక్తే కూడా రాదు. అంతగా ఫలించిన వ్యక్తి స్టెఫెను వాక్యాన్ని బాగా నేర్చుకున్నాడు కాబట్టి అతని ద్వారా దేవుడు అద్భుత కార్యాలు జరిగించాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఏం కార్యాలు జరిగినావా అంటే వెనక ముందు దిక్కొచ్చాల్సిన పరిస్థితి. మనకి ఏదన్నా అయితే ప్రార్థన చేయించుకోవడం బెల్లంపల్లికోడు, కర్ణాపురమో లేకపోతే ఇంకెక్కడ జరుగుతుందని పరిగెడుతున్నాం. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు ఏం అద్భుతం జరిగిందా అంటే జరిగే ఉంటుంది. కానీ పాస్టర్ ప్రార్థన చేస్తుంటారు, పాస్టర్ ప్రార్థన చేస్తారు, నువ్వు ప్రార్థన చేస్తే నీకు జరిగింది ఏమీ లేదా? ఒక స్టెఫెను టేబుల్ వర్కర్ అయి ఉండి అతనితో ఎందుకు అద్భుతాలు చేశాడు, అతనితో ఎందుకు చేయించాడు? ఆ స్టెఫెన్ ఒక్కడే కాదు, ఫిలిప్ కూడా అద్భుతాలు చేస్తున్నాడు, చేశాడు కూడా. అతని గురించి ప్రభు చిత్తం మీద వచ్చేవారని చూద్దాం. ఫిలిప్ ఉన్నాడు కదా, స్టెఫెన్ పక్కన ఇంకో వ్యక్తి ఉన్నాడు ఫిలిప్. మిగతా వాళ్ళ గురించి లేదు కానీ వీళ్ళిద్దరి గురించి బైబిల్లో రాయబడింది. ఆ స్టెఫెన్ అనే వ్యక్తి ఒక అద్భుత కార్యాలు, సూచక క్రియలు ఎలా చేస్తున్నాడు వాక్యాన్ని తెలుసుకున్నాడు, వాక్యాన్ని ధ్యానించాడు. అతడు ధన్యుడయ్యాడు. చదువచ్చిన వారంగా మనం అందరం ఉన్నాం. దేవుని దయ వల్ల మనందరికీ తెలుగు భాష వస్తుంది. మనము వాక్యాన్ని ధ్యానం చేయాలి ప్రతి దినము. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసిన వాడు ధన్యుడు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. కాబట్టి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, వాక్య ధ్యానాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మొదటిగా ఆయన చేశాడు, వాక్యాన్ని బహుగా నేర్చుకున్నాడు. అతని యొక్క జ్ఞానం ఎటువంటిదంటే అతనికి ధర్మశాస్త్రం అంతా తెలుసు కాబట్టి అతన్ని ఎదిరించడం ఎవరితోని కాలేదు. వాక్యాన్ని బాగా నేర్చుకున్న స్టెఫెన్ యొక్క జ్ఞానాన్ని ఎదిరించడానికి ఎవరితోని కాలేదు. ఒక 10 మంది ముందు నేను కనుక నిల్చోబెడితే నీవు వారిని ఎదిరించగలిగేంత శక్తి నీకు ఉండదా? వారి జ్ఞానంతో నీ జ్ఞానాన్ని పోల్చుకున్నప్పుడు నీ జ్ఞానం ఎక్కడ, నీ జ్ఞానం ఎక్కడ? మరి స్టెఫెన్కి ఎందుకంత జ్ఞానం ఉంది, మనకి ఎందుకంత జ్ఞానం లేదు. మనం ఎందుకంత జ్ఞానాన్ని పొందుకోలేకపోతున్నాం? అది అనుభవించిన జ్ఞానమును బట్టి వారు అతన్ని ఎదిరించలేరు. వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎదిరించలేకపోయారు. వేరు ప్రాంతాలు ఎందుకు? మన కాలనీలో, మీ కాలనీలో, మీకు తెలిసిన వారి మధ్య వారితో మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, వారి మాటలు మీ మాటలు పోల్చుకున్నప్పుడు, మీరు వారి మాటలు విన్నప్పుడు, మీరు వారితో తర్కిస్తున్నప్పుడు, ఏదైనా విషయం గురించి డిస్కషన్ పెడుతున్నప్పుడు వారిని ఎదిరించగలిగేంత జ్ఞానం మనకున్నదా? మరి స్టెఫెన్కి ఎందుకున్నది, మనకెందుకు లేదు? ఆయన దేవుని వాక్యమును బహుగా ధ్యానం చేశాడు. వారందరూ అతని మీద దొంగ సాక్ష్యాలు పలుకుతున్నారు. యథార్థవంతులకు ఇది జరుగుతుంది. యథార్థవంతులుగా ఉన్నప్పుడు యథార్థవంతుల యొక్క జ్ఞానమును దేవుడు విస్తరించి వారిని ఆశీర్వదించినప్పుడు ఇక ఈ లోకంలో ఉన్న మూర్ఖులైన వారు చేసే పని ఏంటంటే దొంగ సాక్ష్యాలు పుట్టించడం. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర అదే జరిగింది, దొంగ సాక్ష్యాలు పుట్టించారు. స్టెఫెన్ విషయంలో కూడా దొంగ సాక్ష్యాలు పుట్టించారు. ఏమని పుట్టించారు? వీరు మోషే మీద, దేవుని మీద దూషణ వాక్యాలు పలుకుతాడంట. ఎవరు పలుకుతున్నారు? స్టెఫెన్ పలుకుతున్నట్ట. పలికాడా? అన్నాడా? దూషించాడా? మోషేను దూషించాడా? దేవుని దూషించాడా? అంటే చివరి ఆప్షన్ ఇక ఆత్మతోని జ్ఞానంతోని నిండుకున్న వ్యక్తిని ఎదిరించలేక ఈ లోకం వేసే నింద ఎటువంటిదంటే దూషణ మాటలు, దొంగ సాక్ష్యాలు, వ్యతిరేకత కలిగిన దొంగ సాక్ష్యాలు. కాబట్టి దొంగ సాక్ష్యాలను పుట్టించారు.
మోషే మీద దూషణ మాట పలుకుతాను పుట్టించారు. పుట్టించిన అప్పుడు ఆ అబద్ధ సాక్షులను నిలబెట్టి నీవు ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నావాట అని అన్నప్పుడు అతను ఎలా ఉన్నాడు, ఆ పరిస్థితి ఎలా ఉన్నాడు? 15వ వచనం, అపోస్తల కార్యం 6వ అధ్యాయం 15వ వచనం. ఆ సిచ్యువేషన్ అతను ఎలా ఉన్నాడు? సభలో కూర్చున్నవారు అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె కనిపించాను. ఎందుకంటే అతడికి మొదటిసారిగా ఆయన ఆత్మతో నిండుకున్నవాడు, ఆత్మను ఎదిరించలేకపోయి అతని జ్ఞానవంతుడు. 5వ వచనంలో అతడి విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. అతని ముఖం ఎలాంటి ముఖం అంట? అందరూ చెప్పండి, ఎటువంటి ముఖం? దేవదూత వంటి ముఖం. ఎలాంటిదంటే దేవదూత వంటి ముఖం. దేవదూతలు ఏడుస్తారా, నవ్వుతారా, సంతోషంగా ఉంటారా? సంతోషం కలిగిన ముఖం. మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో అది మన ముఖానికి తేజస్సుని ఇస్తుందంట. దేవుని వాక్యం చెప్తుంది. సంతోషంగా ఉన్నప్పుడు, మీరు నవ్వుతూ ఉన్నప్పుడు, మీరు ఆనందంగా ఉన్నప్పుడు అది ముఖానికి తేజస్సుని ఇస్తుంది. మీ ముఖం చూస్తే అర్థమైపోతుంది మీరు దుఃఖంలో ఉన్నారా, సంతోషంలో ఉన్నారా. ఒక పాస్టర్ ఇలా చెప్పేవాడట. ఒక పాస్టర్ ఒక విశ్వాసతో చెప్పేవాడట. ఇద్దరు సహవాసంలో ఉన్నప్పుడు పాస్టర్ గారు విశ్వాసతో అనేవాడంట, మనం ఇద్దరం వెళ్ళి ప్రార్థన చేద్దాం అని చెప్పి ఇద్దరు మోకాళ్ళ నుండి ప్రార్థన చేసిన తదుపరి ఇప్పుడు నీ ముఖం తీసుకొని చాలా అర్థం చూసుకో అనేవాడంట. నేను మీకు ప్రశ్న వేస్తున్నా, మీరు బాగా ప్రార్థన చేసుకున్నప్పుడు ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. మీరు ప్రార్థనలో గడిపినప్పుడు మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. అనుభవం ఉందా? ఒక అరగంట సేపు, ఒక 30 నిమిషాలు, ఒక 40 నిమిషాలు, ఒక గంట సేపు ప్రార్థనలో గడిపిన తర్వాత మీరు పొందే ఆనందం, మీ ముఖానికి వచ్చే ఆ కాంతివంతమైన ఆ స్వరూపము పొందుకునేటప్పుడు అనుభవంలో ఉందా? అనుభవం లేకపోతే నీకు ఇంకా ప్రార్థన అనుభవంలో లేవు. నువ్వు ప్రార్థించే అనుభవంలోనికి రావాలి. అతని ముఖము దేవదూత ముఖం వలె కనిపించిందంట. ఎందుకంటే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు, అతడు విశ్వాసంతో నిండుకున్నవాడు. విశ్వాసంతో నిండుకున్న వాడి ముఖంలో తేజస్సు ఉంటుంది. ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. అతని మనసుకున్న సంతోషము అతనికి తేజస్సుని ఇస్తుంది. దేవుని బిడ్డలంగా మనమందరం సంతోషంగా ఉన్నామా? సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నాము. వేషధారణ గుర్తుపడతాం. ఈ కాలాన్ని ఎవరికి ఇచ్చేవాళ్ళు లేరు. అందరికీ జ్ఞానం ఉంది. మనమే జ్ఞానవంతులు అనుకోవద్దు. నువ్వు సంతోషంగా ఉన్నావు, నువ్వు దుఃఖంలో ఉన్నావు, నువ్వు బాధలో ఉన్నావు, గ్రహించడం పెద్ద విషయమే కాదు. కోపంగా ఉన్నావు, నువ్వు రోగంతో ఉన్నావు, గ్రహించడం కూడా పెద్ద విషయమే కాదు. అతని ముఖము దేవదూత ముఖం వలె కనిపించింది. ఎందుకంటే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మద్యం తాగుతారా? మళ్ళీ ఎవరన్నా మన ఇంట్లో ఎవరన్నా డ్రింక్ చేసే వాళ్ళు ఉన్నారా? మద్యముతో మత్తులై ఉండకుడి, అందులో దుర్వ్యాపారం కలదు. బాగా తాగితే ఏమవుతుందంటారు? కష్టపడే వాళ్ళు బాగా తాగితే కష్టపడి కొంచెం మందు తాగిన తర్వాత వాళ్ళకి ఎట్లా నిద్ర పడుతుంది అంటారు, అవునా? కానీ సైన్స్ ఏం చెప్తుందంటే బాగా పని చేసిన తర్వాత తాగితే నిద్ర పట్టదు, వల్ల నిద్రపోతుంది. అందుకే మీరు గమనించండి, మీకు బాగా మంది తెలుసు ఈ లోకంలో బాగా పని చేసి రాత్రి తాగేయడానికి నిద్ర పట్టదు. మీరు ఎవరైనా గమనించండి. ఒకవేళ బాగా తాగి పడుకునేవాడు ఉంటాడు చూసారా, వాడు ఎక్కువసేపు నిద్రపోలేడు. ఆ మత్తుతో ఎక్కువసేపు నిద్రపోతారు. బాగా తాగి నిద్రపోతుంది, బాగా పీక తాగేదని నిద్ర పడుతుంది, అవునా కదా? ఫుల్గా తిన్నప్పుడు మీకు నిద్ర రాలే. అయితే కడుపు నింపుకోవడం కాదు, మద్యపానం వేసి కడుపు నింపుకోవడం కాదు, కానీ ఆత్మపూర్ణులై ఉండాలి. ఈ ఆత్మపూర్ణుడైన వ్యక్తే స్టెఫెన్. మీరు దేనితో నిండి ఉన్నారు? దావీదు ఏమంటున్నాడు తెలుసా? నా గిన్నె నిండి
పొర్లుచున్నది, అంతగా అతని ఆత్మ నింపబడింది. మరి మనకిన సంగతి ఏంటి? ఇంకా ఖాళీయే ఉందా? గనగనలాడు సౌండ్ వస్తుందా? ఆత్మ నింపుదల ఉందా? నీ ఆత్మ నింపుదల కనుక నీవు కలిగి ఉంటే దాన్ని గుర్తించడం చాలా సులభం. నీ పనులు, నీ మాటలు, నీ చేతులు చెప్తాయి. దానికి వేరే కొత్త ఏం అవసరం లేదు. ఆత్మ పూర్ణులైనప్పుడు స్టెఫెన్ ఏ విధంగా ఉన్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు? అతడు వాక్యాన్ని మాట్లాడుతున్నాడు. అబ్రహాము దగ్గర నుండి మొదలుపెట్టాడు, యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. వచనంలో స్టెఫెన్ కృపతో బలముతో నిండినవాడు. నిజానికి కృప అనకూడదు, విశ్వాసం అనాలి. ఈ బైబిల్లో కొంచెం అది కృప కాదు, విశ్వాసంతో నిండినాడు. ఫుల్ ఆఫ్ ఫెయిత్, బలముతో నిండి ఉన్నవాడు. అంటే బలంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్న బలంతో అంటే 100 కిలోలు లేవట్టాడు కాదు, కానీ బలమైన దేవుని మాటలు ప్రకటిస్తున్నాడు. అతని మాటలు బలంగా ఉన్నాయి. మాటలు మాత్రం బలహీనంగా ఉంటాయి. ఆ మాటలో పస ఉండదు. ఆ మాటలు అంత పనికి వాళ్ళ మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళకి మాట్లాడడం కూడా రాదు, ఎక్కడైతే మాట్లాడాలి. స్టెఫెన్ అయితే బలముతో విశ్వాసముతో నిండుకున్నవాడు. దావీదు అంటాడు, గిన్నె నుండి పొలుతున్నది, నీ గిన్నె సంగతి ఏంది, నీ విశ్వాసం సంగతి ఏంది? నీవు విశ్వాసంతో నింపబడ్డావా? ఆత్మతో నింపబడ్డావా? అయ్యా ఆత్మతో నింపబడ్డానంటే ఏం గుర్తులు ఏంటి? అపోస్తల కార్యము 7వ అధ్యాయము 37వ వచనం స్టెఫెన్ మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడు? దొంగ సాక్ష్యం నిలబెట్టినప్పుడు అతను మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 37వ వచనం, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులు మీకు పుట్టించునని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. చూడండి, స్టెఫెన్ విశ్వాసముతో బలముతో జ్ఞానముతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, పాత నిబంధన ప్రవక్తలు యేసుక్రీస్తు గురించి ఏమేమైతే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టబోతున్నారని ముందే ప్రవచనాలు చెప్పారు, అక్కడ తీసుకొచ్చాడు. ఎవరు చెప్పారన్నమాట ఆయనకు? ఎక్కడ విన్నాడు? వాక్యం విన్నాడు. వాక్యం వినక నడుస్తున్నావా? వినే మనసుందా? అసలు బైబుల్ లేనప్పుడు నీ వంటి ప్రవక్తను ఇశ్రాయేలు నేను పుట్టిస్తాను అని మోషే ఇశ్రాయేలుతో చెప్తాడు. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 15వ వచనంలో ఆ ప్రవచనం ఉంటుంది. మీరందరూ పాపంతో ఉన్నారు కదా, మీ పాపాలని పరిహరించడానికి ఒక ప్రవక్త మీలో నుండి పుడతాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి ప్రవచనం. ఈ ప్రవచనాన్ని స్టెఫెన్ ఎప్పుడు విన్నాడు? ఎక్కడ విన్నాడు? విన్నాడు. పేతురు యోహాను ప్రకటిస్తుంటే విన్నాడు. ధర్మశాస్త్రములు ప్రకటిస్తుంటే విన్నాడు. అందుకే ఎప్పుడైతే మనము వినగలుగుతామో మనం అంత జ్ఞానవంతులం అవుతాం. ఎప్పుడైతే మనం వింటామో మనమంతా జ్ఞానవంతులం అవుతాం. వినేవాడే జ్ఞానమును పొందుకుంటాడు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఈ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు. యాకోబు 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానం కొరగా ఉండేలా అతడు దేవుని అడగవలేదు, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. జ్ఞానం కావాలని ఎంతమంది ప్రార్థన చేశారు? మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్నదా లేదా? అన్నది. స్టెఫెను అభిపరిచిన జ్ఞానమును బట్టి అతను ఎదిరించలేకపోయారు. జ్ఞానం ఎంతైనా మనం పొందుకొనదగిన వరం. ఆ వరాన్ని స్టెఫెన్ పొందుకున్నాడు. మనం పొందుకోవాలంటే మనం అడగాలి. మనము జ్ఞానాన్ని అడగాలి. ఒక నాయకుడు వచ్చాడని అతనికి పోయి మన కష్టాన్ని చెప్పుదాం పోయినా వాడు వినలేదు. సరే, ఆయన వినకపోయినా దేవుడు మన మాటను వింటాడు. ఏమడగాలి? జ్ఞానం అడగాలి. తండ్రి, నాకు జ్ఞానం కొద్దిగా ఉంది, నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం కావాలి. ఎందుకంటే జ్ఞానం అనేది అది పగడముల కంటే ముత్యముల కంటే శ్రేష్టమైనదని సామెతల్లో మనం చూస్తాం. అటు తదుపరి సొలొమోను గురించి మాట్లాడుతున్నాడు. సొలొమోను దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. ఓ యెరూషలేము ప్రజలారా, మీరు దేవాలయం 40 సంవత్సరాలు కట్టించారు కదా అని మీరు గర్విస్తున్నారు, కానీ భూమి నా పాదపీఠము, ఆకాశం నా సింహాసనం అని అంటున్నాడు దేవుడు. ఆయన మీరు కట్టించిన ఆలయాల్లో నివసించడయ్యా, ఆయన హృదయాల్లో నివసిస్తాడు. ఆ హృదయాల్లో నివసించేది యేసుక్రీస్తు ప్రభువారు. మీరు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రవచన మాటలు చెప్పిన ప్రవక్తలందరినీ మీరు చంపేశారు.
బాప్టిజం ఇచ్చి యోహాను చంపేశారు యేసుక్రీస్తు ప్రభువారికి చెప్పినందుకు. ఇంకా అనేక మంది ప్రవక్తలు చంపేశారు. ఓ ముష్కరులారా, హృదయమును వాక్యమునకు వినను లోపరచబడని వాడలారా. 7వ అధ్యాయం 51వ వచనం. ముష్కరులారా, దుర్మార్గులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా. దేవుని ప్రజలంగా, దేవుని బిడ్డలంగా వాక్యమును లోబడే దేవుని బిడ్డలంగా ఉండాలి. వాక్యమును మర్చిపోయే వారంగా కాదు, వాక్యమును విని విడిచిపెట్టే వారంగా కాదు, వాక్యమును విని దాన్ని పట్టుకునే వారంగా ఉండాలి. మీరు పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు అని అతను మాట్లాడాడు. ఎంత జ్ఞానవంతుడు అయితే ఎంత మాట్లాడతాడు. మీరు వాక్యాన్ని లోపడుతున్నారని ప్రశ్నించాడు. ఒక యవనస్తుడు 27 నుంచి 30 సంవత్సరాల వ్యక్తి, యవనస్తుడు, ఒక యవన కుమారుడు మాట్లాడుతున్నాడు. ఆ విధంగా మాట్లాడి వారందరికీ బుద్ధి చెప్పినట్టుగా మనం చూస్తాం. కానీ వారు అతని యొక్క మాటలను తీసుకోలేదు. ఏమన్నారు? 54వ వచనము, అపోస్తల కార్యం 7:54. వారి ప్రవర్తన ఉందంటే, వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. ఏం చేశారు? పండ్లు కొరికారు. ఎందుకంటే వారు వాక్యమును అంగీకరించేంతగా లేవు. పండ్లు కొరికారా ఎప్పుడన్నా? మీ అందరికి పండ్లు నేనేవా? ఎవరికైనా పుచ్చిపోయి ఎవరికైనా ఏమైనా అయితే నేను నాకు తెలియదు, కానీ పండ్లు అయితే అందరికి ఉన్నాయి. ఒకటో రెండో పుచ్చిపోయినా మిగతా మంచిగా ఉంటాయి. వారు స్టెఫెను మాటలు విని పండ్లు కొరికారు. పండ్లు కొరికి అతని పైన కోపడ్డారు. అయితే స్టెఫెను 55వ వచనంలో, అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేలి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలుచుండ చూచి ఆకాశం తెరవబడయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉంటాయో చూచుచున్నానని చెప్పాను. దేవుని యొక్క మహిమను చూస్తున్నాడు. ఇప్పటికే అతని మీద కోపం ఉంది. దేవుని కుడిపార్శ్వమున యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు అనగానే పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపారు. రాళ్ళతోని కొట్టి చంపేశారు. సౌలు అక్కడే ఉన్నాడు. సౌలు అనబడిన పౌలు అతని ప్రసంగాన్ని అంతా విన్నాడు. సౌలు అతని చావులకు సమ్మతించను. అతను చచ్చిపోయిన అతని వస్త్రం తీసి అతని పాదాల మీద పెట్టారు. సౌలు వారందరికీ మేబీ అధికారి ఉంటాడు, అందుకే అతని పాదాల దగ్గర పెట్టారు. పౌలు మొత్తం ఆ ప్రసంగాన్ని అంతా విన్నారు. విన్న తర్వాత అతని జ్ఞానాన్ని ఎవరు ఎదిరించలేకపోయారు. ఎదిరించలేక వాళ్ళు చేసిన పని ఏంటంటే మాటలను ఓడించలేక పండ్లు కొరికారు. చివరికి రాళ్ళు రువి చంపేశారు. రాళ్ళు రువి కొడుతున్నారు, చంపారు. అప్పుడు సాక్షులు సౌలు అనే యవను పాదములకు వస్త్రాలు పెట్టారు. అతడు చనిపోతుంటే స్టెఫెను ఏమని పలికాడు? ఇది మనం నేర్చుకోదగిన విషయం. స్టెఫెనులో ప్రభువు గురించి మొరపెడుతూ, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో అని స్టెఫెను పలుకుతున్నాడు. దేవా నా ఆత్మను నీ దగ్గరికి చేర్చుకో తండ్రి అని పలుకుతున్నప్పుడు వారు అతన్ని రాళ్ళతో కొడుతున్నారు. అతను మోకాలున్నాడు. రాళ్ళతో కొడుతుంటే ఈ రాయి దగ్గర కూడా ఇట్లా కాకుండా, ఈ రాయి దగ్గర తప్పించుకోకుండా మోకాలు నుండి ఒక మాట పలికాడు. అది చాలా గొప్ప మాట. ఇది ఎవరు పలుకుతారో, ఇదంతా దమ్మె వరకు ఉందో నాకు తెలియదు. నిజంగా అందుకే అతను బలవంతుడు. ప్రభువా వారి మీద ఈ పాపము మోపకు. ఇది బలహీనులు మాట్లాడలేదు, బలమున్నవాడే మాట్లాడగలుగుతాడు. ఎందుకంటే రాళ్ళతో కొడుతున్నప్పుడు ఎట్లా పడితే కొడుతున్నప్పుడు రాళ్ళ దెబ్బలు తగులుతాయి. కంటికి తగులుతాయి, ముఖానికి తగులుతాయి, ఛాతికి తగులుతాయి. ఆ పాదమస్తకం అంటే తల నుంచి కాళ్ళ దాకా ఇక్కడ నుండి తగలచ్చు. ఆ దెబ్బలు తింటూ కూడా అతడు పరిశుద్ధాత్మతోను బలముతో నిండుకున్నవాడు కాబట్టి, ఆయన అంత బలం గలవాడు కాబట్టి, ప్రభువా ఈ పాపం మాత్రం వారి మీద మోపకు. ఎంత క్షమాపణ గురం కలిగి ఉన్నాడు. ఒక యవనస్తుడు, ఒక టేబుల్ దగ్గర పనిచేసిన వ్యక్తి, సూచక క్రియలు అద్భుత కార్యాలు చేస్తున్న వ్యక్తి, జ్ఞానంతో నిండుకున్న వ్యక్తి, బలముతో నిండుకున్న వ్యక్తి, దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తి పలుకుతున్న మాట, ఈ పాపము వారి మీద మోపకు. ఈ కాలంలో శపించడం అనేది చాలా సింపుల్ అయిపోయింది. మనుషులందరికీ శపించడం చాలా సులభం.
నువ్వు చావురు, నువ్వు కొట్టుకొని పోవు, నేను మంగ పోయా, నీ అయిపోను, ఇది పోను, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒక పాస్టర్ ఉన్నాడు, ఆ పాస్టర్ తెలుసా, విశ్వాస తెలుసు, నిజంగా నాకు తెలుసు. వాళ్ళకి ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఒక విషయంలో వచ్చిన తర్వాత ఆ పాస్టర్ నెల రోజుల్లోగా నీ కుటుంబము చచ్చిపోను బాక అన్నాడు. ఆయన ప్రవర్తన రోజుల్లోగా నీ కుటుంబము సర్వనాశనమై చచ్చిపోను గాక అనగానే నెల రోజుల తర్వాత వాళ్ళు చచ్చిపోలే. కానీ ఈ పాస్టర్ గారికి 2 కాళ్ళు ఇరిగాయి. అయ్యా నేనైతే చచ్చిపోలే కానీ నీ కాళ్ళు ఇరిగినాయి కదా అని చూడ్డానికి అన్నాడు. ఎవరు నీ బిడ్డలు క్షమించరు. ఎందుకంటే మన నోరు మంచి మాటలే కానీ శాపవచనాలు పలకడానికి వీలు లేదు. మనము శపిస్తే మనము భక్తులం కాబట్టి, యేసయ్యను నమ్ముకున్నాం కాబట్టి వెంటనే జరుగుతుందని అనుకోని అసలు చెప్పించకండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. రోమ 12:19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటేయడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. ఇప్పుడు మన పని మనం చేయాలి. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని అవునా కదా? మీకు తెలుసు కదా ఈ కథ ఏంటో. ఒక వ్యక్తి ఒక కుక్కను గాడిదని పెంచుకున్నాడు. కుక్క ఏం చేయాలి? కాపలాగా ఉండాలి. గాడిద ఏం చేయాలి? బరువులు మొయ్యాలి. అతని వస్తువులు అక్కడ ఇక్కడ దాకా. దొంగ వచ్చాడట. దొంగ వస్తే మొరిగేది ఎవరు? కుక్క. కుక్క మంచిగా పడుకుందంట, మొరగకుండా. గాడిదనేమో బ్యావని మొరుగుతుందట. మొరిగిన తర్వాత యజమానుడు ఏం చేశాడంటే గాడిదని మొరుగుతుందని గాడిదని కుటుంబం వేచిండంట. ఎందుకు మొరుగుతానంట? గాడిదని కొట్టిండంట. కుక్క ఈ గాడిద కొట్టేదానికి లేచి కుక్కని అన్నట, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. నా పని ఊరేట కుదురుతుందా? పగ తీర్చుడు ఎవరి పని? పగ తీర్చుకోవడం ఎవరి పని? దేవుని పని కదా. నీ పని ఆయన వదిలేయడం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. మీకు మీరే పగ తీర్చుకోవద్దు. చూడండి, బైబిల్లో ఉన్న భక్తులు ఎవరు కూడా తమ పగ తీర్చుకోలేదు. దావీదు పగ తీర్చుకోలేదు. దావీదే కాదు, బైబిల్లో ఉన్న ఏ భక్తులు కూడా పగ తీర్చుకోలేదు. ఇప్పుడు స్టెఫెను, ఆ పౌలు, అట్లాగే స్టెఫెను కుటుంబీకులను కూడా మెచ్చుకోవాలి. ఒకసారి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం తీయండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. స్టెఫెను ఇంటి వారికి బాప్టిజం ఇచ్చిన ఎవరన్నారు? పౌలు అన్నారు. మరి స్టెఫెను చంపుతా అంటే చక్కగా అన్నిటిని చూసుకుంటా లైవ్ రికార్డింగ్లో చూసుకున్న వ్యక్తి సౌలు. మరి ఇప్పుడు సౌలు వాక్యం చెప్తే స్టెఫెను ఇంటి వాళ్ళు రక్షణ పొందారేమో. వారందరికీ సౌలే బాప్టిజం ఇచ్చాడు. అరే వీడు మా ఇంటిని చంపుతా అంటే చూసుకుంటూ ఉన్నాడు, వీడు నాశనం అయిపోయిన వాళ్ళు శపించలేదు. ఆనాటి ఆదికాలం సంఘంలో ఉన్న వారి యొక్క లక్షణాలు అవి. వారు ఎప్పుడు ఎవరిని శపించలేదు. వారు పగ తీర్చుకునే సందర్భంలో కూడా వారు పగ తీర్చుకోలేదు. దేవుని బిడ్డలంగా పగ తీర్చుకునే పని మనది కాదు. పగ తీర్చుట ఆయన పని. అందుకే ఇక్కడ మాట అన్నాడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో, పగ తీర్చుట నా పని, దేవుని ఉగ్రతకు చోటీడి. మీరే కనుక పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తే దేవుని ఉగ్రత వారి మీదకి ఎలా వస్తుంది? అబ్బా ఇంకోటి ఉంది ఇక్కడ, దేవుని ఉగ్రత వస్తాయి కాబట్టి మేమేం చేయము. ఇది ఇంకో రకం వేషధారణ. అలా కూడా చేయకూడదు. మనం వేషధారణ ఉండకూడదు, పగ తీర్చుకునే పని చేయకూడదు. దేవుని ఉగ్రతకు చోటేయాలి. దేవుడే చూసుకుంటాడని వదిలేసినప్పుడు దేవుడు తగు సమయంలో దేవుని శిక్ష వారి మీదకి వస్తుంది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టు, దాహం అయితే నీళ్ళు ఇయ్యి, అప్పుడు అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. దేవుని ప్రియ పిల్లలంగా మరి నిప్పులు కుప్పగా పోసే ఆ సందర్భం మనకు రావాలి అంటే మనం ప్రేమ చూపించే వారంగా ఉండాలి. స్టెఫెను ఎలా ఉన్నాడంటే అతడు మోకాలుని స్టెఫెను పలుకుతున్న మాట ఏంటంటే, ప్రభువా ఈ పాపము వారి మీద మోపకని గొప్ప శబ్దంతో పలికని ఈ మాట పలికి నిద్రించను. చాలా వాల్యుబుల్ కదా. ఎవరన్నా చనిపోయినప్పుడు చివరికి ఏం చెప్పిరయ్యా వాడు సత్తు అన్నాడట, వాడు సాగొట్టని వాడు సావా అన్నాడు.
నీకేమైనా ఉందా అయ్యా బాగా బెంగ పెట్టుకున్నావంటే ఏం లేదురా కొడుక, వాడు నాశనం అయితే చూద్దాం అనుకున్నాను, నాశనం కాకపోతే నేను చచ్చిపోతానన్నాడు. ఈ చరిత్ర నేను కూడా విన్నా, అటువంటి మాటలు నేను కూడా విన్నా. సత్తా అంటే వీడు జాగ్రత్త, వాడు జాగ్రత్త, మనవాడు జాగ్రత్త అంటే మనం చూసినా కానీ కొంతమంది వ్యక్తులు బహు గొప్ప వ్యక్తులు కూడా ఉంటారు. వీడింకా తెచ్చుకోలేదు, వీడింకా తెచ్చుకోలేదు, వీడు సర్వనాశనం కాలేదు. ఇది కాదు మన పని, అది కాదు. దేవుడి పని దేవుంది, మన పని మనది. పగ తీర్చుట ఎవరి పని? ఆయన పని. మన పని ప్రార్థన చేయడం. స్టెఫెను పలికిన గొప్ప మాట, ఈ పాపము వారి మీద మోపకు. అంత బలం మనకున్నదా? నిజంగా అంతకంటే బలవంతుడు ఎవరున్నారు? ఇక స్టెఫెన్ కంటే బలవంతుడు ఎవరున్నారు? ఇప్పుడు ఎంత బలంగా ఉన్నా కానీ చిన్న దెబ్బ ఉన్నా అనుకోకుండా తాకితే ఈ కాలాన ఓపిక లేకుండా అనేస్తున్నాం కదా. కన్ను ఎక్కడ పెట్టుకున్నాం? బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? నిన్న చిన్న టీ తాగుతుంటే ఇప్పుడు తాగితే టీ పడ్డది. నువ్వు ఎక్కడో నువ్వు ఎందులో తిట్టుడు తిప్పి కొడితే 5 రూపాయల శబ్దం ఉరుకుతా పోయేది. ఏది మన సహనం, ఏది మన ఓపిక? స్టెఫెన్ ముందు మనం అసలు నిలబడతాం? అసలు బలం మనకంత ఉంది? ఆ బలం ఇలా పలకడం అది బలం అనుకుంటారు, కానీ అదే పెద్ద బలహీనత. అది చాలామంది గ్రహించలేకపోతున్నారు. చిన్న శరీరానికి కోపడడం, ప్రతిదానికి చిరాకు పోవడం, చంపుతున్న వాళ్ళని కూడా క్షమించమని ప్రార్థన చేసిన స్టెఫెన్ ఎంత బలవంతుడు. చాయ్ అయితే లేదు, అన్నం అయితే లేదు, కూర అయితే లేదని లొల్లి. ఆ లొల్లి పెట్టుకునే బదులు కూర చేసుకున్నా తొందరగా అయిపోతుంది. ఆ డిస్కషను, ఆ లొల్లులు, ఆ కొట్లాటలు, ఆ సౌండ్లు. దేవుని ప్రియ పిల్లలుగా స్టెఫెన్ యొక్క జీవితాన్ని మనం పరీక్షించినప్పుడు ఒక యవన కాలంలో ఉన్న ఆ స్టెఫెన్ పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఏ విధంగా వాక్యాన్ని నేర్చుకున్నాడు, ఏ విధంగా బలం కలిగిన వాడై అనేక మందిని క్షమించాడు. అందుకే బలం గల వాళ్ళు క్షమిస్తారు, బలహీనులు శపిస్తారు. రైట్? కానీ శపించే పని మనది కాదు కదా, శపించే పని దేవునిది. నీ నోట దీవెనకరమైన మాటలే కానీ శపితమైన మాటలు పలకకూడదు. ఎవరినైనా శపిస్తే ఇప్పుడే మనం ఒక తీర్మానం చేసుకొని వెళ్ళాలి. ప్రభువా, స్టెఫెన్ అయితే దీవించాడు, నేను ఎందుకు దీవించలేకపోతున్నాను అంటే నేను బలహీనుని, నాకు బలముని. స్టెఫెన్ అయితే వాక్యమును బోధించాడు, నేను ఎందుకు నీ మాటలు బోధించట్లేదు, నాకు జ్ఞానము నువ్వు. యాకోబు పత్రిక అంటుంది కదా, జ్ఞానం అడుగుమని. స్టెఫెన్ అయితే మరి సూచక క్రియలు, అద్భుతాలు జరిగించాడు, ఒక టేబుల్ వర్కర్ అయ్యింది. మరి నేను ప్రార్థన చేస్తే ఎందుకు జరగట్లేదు? నేను ప్రార్థన చేసినప్పుడు ఎందుకు మహత్కార్యాలు జరగట్లేదు? స్టెఫెన్ పొందిన జ్ఞానం, స్టెఫెన్ పొందిన దేవుని యొక్క బలము, స్టెఫెన్ పొందిన పరిశుద్ధాత్మ, స్టెఫెన్ పొందిన ఆత్మ కుమ్మరిపులోనికి మనమందరం నడిపించబడదుము గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. కాబట్టి మనం శపించే వారము కానీ, ఆ శపించే వారముగా ఉండకూడదు, కానీ మనము దీవించే వారముగా ఉందుము గాక. ఆమేన్. అనేక మంది వ్యక్తులను, చిన్నవారిని, పెద్దవారిని, ప్రతి ఒక్కరిని దీవించేబడే మన దీవెనను పొందే పిల్లలుగా వారు ఉండాలి, దీవించే వారముగా మనం ఉండాలి. కానీ చిన్న చిన్న విషయాలకు మన నోరును బయట వేసుకోకుండా, మన నోరును కట్టడి చేసుకొని బలమైన వ్యక్తులు ఎలా ఉంటారు? స్టెఫెన్ వలె ఉంటారు. బలహీనులు వారి బలహీనతను బయట పెడతారు. కాబట్టి మన బలహీనతను అధిగమించే శక్తి దేవుడు మనకు దయచేయను గాక. దేవుని కృపలో మనల్ని బలపరచును గాక. ఆమె అందరం తల్లు వంచుకొని దేవుని స్తుతిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె. అందరం తల్లు వంచుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే.
యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి